పెళ్లి కూతురు చూసావా? చూశాన్రా. బాగుందా? అదిరిపోయింది బాబాయ్. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా? అసలు డ్రెస్ ఏ లేదురా. మొత్తం చూసావా? టాప్ టు బాటమ్ చూసా. అంత బాగుందా మచ్చా? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటరా? కడిగిన కోహినూర్ లాగుంది. బటర్ఫ్లైకి బికినీ వేసినట్టుంది. మొనాలిసాకి స్విమ్ సూట్ వేసినట్టుందిరా. ఇంకా ఆపండి, ఇరిటేటింగ్ ఉంది ఇక్కడ. నువ్వు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి బాబాయ్. ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్. ఓకే అల్లుడు గారు చూస్తారా? ప్రివ్యూ చూసి రివ్యూ రాసాక ఇంకా నేనేం చూసానండి? పెళ్లి పట్లండి. ఇక్కడ బట్ట లేకుండా అన్ని చూసాక నేను బట్టలు చూసి ఏం లాభం బోందా? ఐ నీడ్ సమ్ లోన్లీ టైం సార్. ప్లీజ్ గెట్ అవుట్. మామ్ గారు డోంట్ మైండ్. ప్లీజ్ గెట్ అవుట్. మీరేదో ఇరిటేషన్ లో అవును, చాలా. వస్తానండి. వెళ్ళండి. ఐ యూ ఆల్సో గెట్ అవుట్ గైస్. ఐ నీడ్ సమ్ ప్రైవసీ. అది కాదురా జస్ట్ గెట్ అవుట్ బాబాయ్. యార్. రెడీ ఫ్రెండ్స్. సర్రా మనం వెళ్దాం, వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలా. జోక్స్ ఆపే, నవ్వలేక చూస్తున్నా. ఈ ఎంజాయ్మెంట్ మొత్తం బిఫోర్ మ్యారేజే. ఆఫ్టర్ మ్యారేజ్ అంతా జీరో. అయ్ బాబాయ్. నన్ను చూడు, పెళ్ళవక ముందు క్వీన్ లా ఉండేదాన్ని, ఇప్పుడు డస్ట్ బిన్ లా అయ్యాను. దీనంతటికీ కారణం మా అత్త మామలే. ఎస్, అత్తారిల్లు జైలు ఒక్కటే. అక్కడ ఖైదీలుంటారు, ఇక్కడ కోడళ్ళుంటారు. మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా? మహిళా లోకం లేచిన మచ్చా. కోడళ్ళు కంప్యూటర్స్ అయితే అత్త మామ ఆడపడుచులు వైరస్ లాంటోళ్ళు. నువ్వేంటే మ్యూట్ లో ఉన్నావు? ఇప్పుడు చూడరా బాబాయ్, కుటుంబం విలువల గురించి ఏం చెప్తుందో. మీరు ఉమ్మడి కుటుంబం వద్దనుకుంటున్నారు, నేను అసలు కుటుంబమే వద్దనుకుంటున్నాను. నేను అనాథని పెళ్లి చేసుకుంటాను. మరి అనాథనా? అవును, అనాథనే. ఎందుకు? ఆర్డర్స్ వేసే అత్తుండదు, బార్డర్స్ గీసే మాముండడు, టార్చర్ పెట్టే ఆడపడుచుండదు. తన ప్రపంచం నేను, నా ప్రపంచం తను. మాకు వేరే ప్రపంచమే ఉండదు. సో నేను అనాథనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇదేంట్రా ఇలా షాక్ ఇచ్చింది? నేను ఇన్స్పెక్టర్ అవ్వమందా, కలెక్టర్ అవ్వమందా? అనాదేగా అయిపోతే పోలా. ఓకే, ఐల్ గో. బాయ్ బాయ్ బాయ్. ఆమె వస్తుంది చూడరా బాబాయ్. వస్తుంది మచ్చా, వస్తుంది. బాడీలో బలుపు తగ్గి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చు. ఓ యా. ఆ దేవుడికి నేనేమన్యాయం చేశాను బాబాయ్? బీజేపీని అధికార పక్షం చేశాడు, కాంగ్రెస్ ని ప్రతిపక్షం చేశాడు, నన్ను మాత్రం అనాథ పక్షం చేశాడు బాబాయ్. ఊరుకో. ప్రోగ్రెస్ కార్డు పైన సైన్ చేయడానికి ఫాదర్ లేడు, తాగుస్తే తలుపు తీయడానికి అమ్మ లేదు, తలుపు నేను తీస్తాను మచ్చా, నువ్వు తాగిరా. తలుపు నేను ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి అన్న లేడు, ఓదార్చడానికి వదినలేదు. ఏ దేవుడైనా నాలాగా పుడితే ఈ బాధ తెలిసేదిరా. ఈడెవడ్రా వాటర్ బఫ్లోలా ఉన్నాడు? ఈడి కోసం ఇంతసేపు పాట ఎందుకు పడా? నీ జీవితం అనవసరం, నా పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. చి మచ్చా, ఇప్పుడు నిజంగా వస్తుంది మచ్చా. ఆ దేవుడికి ఏమన్యాయం చేశాను రా నేను? బీజేపీని అధికార పక్షం చేశాడు, కాంగ్రెస్ ని ప్రతిపక్షం చేశాడు, నన్ను మాత్రం అనాథ పక్షం చేశాడు. ఊరుకో మచ్చా, ఊరుకో. ప్రోగ్రెస్ కార్డు పైన సైన్ చేయడానికి ఫాదర్ లేడు, తాగుస్తే తలుపు తీయడానికి అమ్మ లేదు. అస్సలు బాధపడకు మచ్చా, నువ్వు తాగిరా, నేను తలుపు తీస్తాగా. మోరల్ సపోర్ట్ గా అన్నలేడు, ఓదార్చడానికి వదిలేదు. ఆ దేవుడన్నవాడు అనాథగా పుడితే ఈ అనాథ పడే బాధ ఏంటో తెలిసేది. ఊరుకో మచ్చా, ఊరుకో. వదలరా బాబాయ్, నీకు తెలీదు. ఏడిస్తే కన్నీళ్ళు వస్తే ఇక్కడ కన్నోళ్ళు వస్తారా మచ్చా? చూస్తుందా బాబాయ్? చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ పొడుగు బాబు నారాయణ కొడుకు కదా? కొడుకు బాబు ఇటు తిరుగు. అవును, అనాథ అంటావేంటే? ఆయన మొన్న జాండీస్ చనిపోయారా? జాండీస్తో పోయిడా? సరే పోతు పోనీగా నాకు డౌట్, అన్న వదిన ఉండాలి కదా, మరి అనాథ అంటే ఇటు తిరుగు. వాళ్ళు కూడా జాండీస్ చచ్చిపోయారా? జాండీస్ ఎందుకు అందరికి ఎలాగ వస్తుంది? నువ్వెందుకు ఏడుస్తున్నారా? అయితే నాకు జాండీస్ వస్తే నేను చచ్చిపోతున్నా సార్. 100% దాంట్లో డౌటర్. డాక్టర్, ఈ బీర్లు తాగి జాండీస్ వచ్చేలాగుంది బీర్నా కొడక. హాయ్. హాయ్. మీరు అనాథ? ఐమ్ సారీ. ఇట్స్ ఓకే.
లవ్ యూ. ఐ లవ్ యూ. Huh? ఐ లవ్ యూ. ఓం గణపతిగం హవామహే గతం కవిర్మశ్రవస్తమం విఘ్నరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్సన్నోదయ శ్రీసాదనం. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నేను నిన్ను ప్రేమించును. మీరు ఒక అనాథని హర్ట్ చేస్తున్నారు. అనాథ అని చెప్తే జాలేస్తుంది కానీ ప్రేమ కలగదు. జాలైనా ప్రేమైనా హార్ట్ నుంచి పుడుతుంది. ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. నీలవేణి వస్తున్నా. ఏ నీలవేణి, పేరు అదిరింది. నీకు బైక్ ఉందా? ట్యాంక్ బండ్లో బుద్ధుడిలా ప్రశాంతంగా ఉండాలని నేను ట్రై చేస్తాను, కానీ నీలాంటి ఎధవలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నాకు ఎదురు తిరుగు భరిస్తా. మోసం చేస్తే మాత్రం క్షమించను. రేయ్, వీడు చావకూడదు, కానీ చచ్చే వరకు బెడ్ మీద నుంచి లేవకూడదు. క్రైమ్ కి కాల్ సెంటర్ లా ఉంది. ఎవరిది ఇల్లు? మా ఇల్లే. నీళ్ళ? ఆయన మా అన్నయ్య. అన్నయ్య, ఇతను అర్జున్. ప్రేమించమని నా వెంట పడుతున్నాడు. ఆగండి ఆగండి, నేను కూడా తనని ప్రేమిస్తున్నాను. కూర్చో. రిలాక్స్. హలో మాస్టర్, కొంచెం ఫ్రీగా కూర్చో. మంచినీళ్ళు ఏమైనా కావాలా? నీతో కొంచెం మాట్లాడాలి. ముందు నాతో మాట్లాడు. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు అనాథవా? అనాథనే, కానీ నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, కానీ ప్రేమించడమేనా? పెళ్లి కూడా చేసుకుంటావా? పెళ్లి కూడా చేసుకుంటాను, కానీ కానీ ఏంటి? పద వెళ్దాం. ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి? ఈ రోజే రిజిస్టర్ ఆఫీస్ లో నీకు నా చెల్లికి పెళ్లి. పెళ్ళా? పెళ్ళే? అంత షాక్ అయ్యేవేంటి? పెళ్ళే కదా చేసుకోమంది. అంటే ప్రేమించిన వెంటనే పెళ్ళంటే ఎలా సార్? అంటే మా చెల్లితో నువ్వు పార్కులకి షికార్లకి తిరిగాక, ఆ విషయాలన్నీ మా అన్నకు తెలిసాక, మా పరువంతా పోయాక అప్పుడు చేసుకుంటావు పెళ్లి? కాదండి, కానీ కానీ ఏంటి? అంటే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందామని. రేయ్, ఈ రోజు మంచి ముహూర్తం ఎప్పుడుంది? 12 గంటల 30 నిమిషాలకు ముహూర్తం అద్భుతంగా ఉందన్నా. అంటే నేను ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదండి. నా చెల్లెలు నిన్ను ప్రేమించినప్పుడే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ ఇంకోసారి కానీ అన్నావంటే అన్న కూని చేస్తాడు. పద. కానీ 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 మళ్ళీ కానీ ఏంటి? అంటే పెళ్ళంటే బంధువులు, ఫ్యామిలీ, చిచి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి కదా సార్. నాకు నా చెల్లెలు తప్ప ఎవరు లేరు. నా చెల్లికి నువ్వు నచ్చావు, నీకు నా చెల్లి నచ్చింది, నువ్వు నాకు నచ్చావు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి, ఇది ఫైనల్. సారీ నానా. 11:30కి అమ్మాయి ప్రేమించానని చెప్పడం, 12:30కి వాళ్ళ అన్నయ్య పెళ్లి చేయటం, ఇలాంటి పెళ్లి నాకు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరికీ జరుగుండదు. హలో. హాయ్ వదినా. ఏంటి అర్జున్? అది నీ ఈరోజు రాత్రి ఇంటికి రావట్లేదు. ఎందుకు? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఏంటి? ఏదటు ఉండు. అదే అదే మా ఫ్రెండ్ కి ఫస్ట్ నైట్ మేమందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరూ కలిసి జరుపుకోవడానికి ఇది 31st నైట్ ఏం కాదు,
ఫస్ట్ నైట్. అనే 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 మా ఫ్రెండ్కి ఫస్ట్ నైట్ కదా, మేమందరం కలిసి ఎంకరేజ్మెంట్ ఇద్దామని. అలాగే పొద్దునే వచ్చే. ఓ నీలవేణి, నాకు ఒక చిన్న డౌట్. ఏ అమ్మాయి అయినా ఒక మంచి కుటుంబం ఉన్న ఇంటికి వెళ్ళాలనుకుంటది. నువ్వు మాత్రం ఎందుకు ఒక అనాథం చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు? నాకు అక్క కూడా ఉండేది అర్జున్. పెద్ద ఫ్యామిలీకి ఇచ్చి చేశారు. ఆ కుటుంబం మొత్తం మా అక్కని ఒక కోడల్లా కాకుండా ఒక పని మనిషిలా చూశారు. మా అక్క సూసైడ్ చేసుకుంది. ఐమ్ సారీ. అప్పుడే మా అన్నయ్య నేను నిర్ణయించుకున్నాం, కుటుంబం ఉండకూడదని. ఆ అబ్బాయి మంచివాడైతే చాలని. నువ్వు అనాథవి కాకపోయి ఉంటే నీ మీద ప్రేమ ఉన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అమ్మో, ఇంకొన్ని రోజులు నేను అనాథగానే కంటిన్యూ అవ్వాలి. నువ్వేం బాధపడకు, మీ అక్క మన కూతురుగా పుడుతుంది. కానీ దానికి కొంచెం మనం కష్టపడాలి, సరేనా? అర్జున్ అర్జున్ లే అర్జున్. కాసేపు నన్ను పడుకొని వదినా. వదినా? వదినా నువ్వేగా ఇప్పుడు వదినా అన్నా. నేనంతే. నీళ్ళు నిద్రపోయినప్పుడు నేను కలవరిస్తూ ఉంటాను. నిద్రపోయినప్పుడు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు నన్ను పడుకొని వదినా. టిఫిన్ ఏం చేసావమ్మా? తిట్టకని నానా అనే అది అందుకో అని కలవరిస్తూ ఉంటాను. నిద్ర లేసేసరికి 4 గోడల మధ్యన నీ ఒంటరిగా ఉంటూ నా వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతూ ఉంటాను. అలా అనకర్జున్, నీకు నేనున్నాను. ఇక నుండి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో మనిద్దరమే ఉందాం. ఏమంటా? రెంట్కెందుకు? మీ అన్నయ్యలు బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంట్లో చుట్టూ రౌడీలుంటారు. అందుకే ఫస్ట్ నైట్ కూడా ఈ హోటల్లో ప్లాన్ చేశాడు అన్నయ్య. హోటల్లో కాపురం ఎలా పెడతాం? మనకంటూ ఓ ఇల్లు ఉండాలి, మనకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. అందుకే మార్నింగ్ నుంచి ఈ క్లాసిఫైడ్స్ అన్ని చూసి కొన్ని అడ్రస్లు సెలెక్ట్ చేశాను. ఈ ఏరియాలో మీ ఇద్దరం కలిసి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపడతారేమో. నాకెలా కుదురుతుంది? రాత్రి అయితే ఇక్కడ, పగలైతే ఆఫీస్లో. మీరేం టెన్షన్ పడకండి. మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి, నేను రెడీ అయ్యి ఇల్లు వెతుకుతాను. ఏయ్, సరిగ్గా చేయవే. మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? కళ్ళు ఎర్రగా, మనిషి డల్లుగా, మ్యాటర్ ఏదో తేడా తేడా హై. రాత్రంతా కష్టపడి మా వాడు ఫస్ట్ నైట్ చేసి వస్తున్నాడే. చిచి, ఫ్రెండ్ ఫస్ట్ నైట్ అండి. అర్జున్, నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ వదినా. ఏయ్, నువ్వు పని చూసుకో. అల్లరితో పాటు చదువుకోవాలరా, చదువు. మావయ్య గారు ఆ, మన ఇంటికి అద్దె కోసం వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నాన్నగారు, అమ్మాయికి ఇల్లు చూపించమంటారా? ఆ, ఆ. పై పోర్షన్కి వెళ్ళాలంటే హాల్ నుంచి వెళ్ళాలి. అవునా? మా మావయ్య గారు వాస్తు ప్రకారంగా కట్టించారు. ఇది 2వ బెడ్రూమ్. వావ్, ఇల్లు చాలా బాగా కట్టారు అంకుల్, నాకు నచ్చింది. థాంక్స్ అమ్మా. ఇల్లు ఈయన కట్టలేదండి, మేస్త్రీలు కట్టారు. ఏ ఇల్లైనా మేస్త్రీలే కడతారు, ఇస్త్రీ చేసేవాళ్ళు కాదు. వీడు మా పెద్ద అబ్బాయి, హాయ్. నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి మా కోళ్ళు హౌస్ వైఫ్. నాకు ఇంకో కొడుకున్నాడు, వాడు లోపల ఉన్నాడు. వాడిని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగు అన్ని వాడికి కరెక్ట్ గా సూట్ అవుతాయి. రెంట్ ఎంత అంకుల్? 30,000. 20,000.
ఏంటి తగ్గాడు? ఏదో బిల్లని ఫిట్టింగ్ పెడతాడులే. విత్ కరెంట్ బిల్, వాటర్ బిల్, ఫర్నిచర్, గ్యాస్, విత్ ఆల్ ఫెసిలిటీస్. నీకు ఎక్కువ అనిపిస్తే చెప్పు, తగ్గిస్తా. సో నైస్. ఏ క్లయింట్ కి 10 రూపాయలు కూడా తగ్గించు, ఏకంగా 10,000 తగ్గించావు నాన్న. యాక్చువల్ గా అమ్మాయి పోలికలు మీ అమ్మలా ఉన్నాయి. అమ్మలాగుందని 10,000 డిస్కౌంట్ ఇచ్చేస్తావా? ఫోన్లేరా, మీ అమ్మకు 10,000 షాపింగ్ ఇచ్చాను అనుకో. ఎన్ని నెలల అడ్వాన్స్ అంకుల్? 3 months. 1 month. పర్లేదు అంకుల్, 3 months అడ్వాన్స్ తీసుకో. థ్యాంక్ యూ. రేపు మంచి రోజు, వచ్చి పాలు పొంగించుకుంటా. వస్తాను అంకుల్. కానీ పంపించి వస్తాను. ఈ వయసులో ఎక్కువ తలుపుతే పట్టుకుంటుంది మేడ. హలో అర్జున్, గుడ్ న్యూస్. నిన్న రాత్రిగా ఫస్ట్ నైట్ అయింది, అంతలోనే గుడ్ న్యూసా? చా కాదండి, ఇల్లు చూశాను. ఓన్లీ 20,000 రెంట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. నీ టేస్ట్ నాకు తెలీదా? ఇల్లు సూపర్ ఉంటది. అవును, 3 months అడ్వాన్స్ ఇచ్చాను. 3 months ఏం కర్మ, 1 year ఇచ్చే. ఇదేంటి సాయిబాబా పాట అక్కడ కూడా వినిపిస్తుంది? అమ్మో, అదేంటి నీ ఫోన్ లో సాయిబాబా పాట వినిపిస్తుంది? మా ఆఫీస్ పక్కన కూడా సాయిబాబా గుడి ఉందిలే. నువ్వు చెప్పేది మణికొండలో లాయర్ హౌసేనా? అవును, నీకెలా తెలుసు? క్లాసిఫైడ్ ఆ ఇల్లు నేను చూసా. చిచి, ఆ ఇల్లు వద్దు. ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా లేవా ఏంటి? చిచి, అలా అంటావేంటి? ఐ రియల్లీ లవ్ యూ, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. కానీ ఆ ఇల్లు వద్దు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు లేదు. ఇంట్లో వాళ్ళకా? అంటే ఆ ఇంటికి వాస్తు లేదు. ఎవరండి చెప్పింది? మంచి వాస్తు, పెద్ద ఇల్లు, మంచి మనుషులు. నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయితే నేను ఫిక్స్ అవ్వక సస్తానా? బాయ్. ఓరి దేవుడు, ఈ అశ్విన్ గారు ఉంటే ఏదో ఒక ఐడియా ఇచ్చేవాడు. ఒరే అశ్విన్, ఎక్కడ తెచ్చావురా? మచ్చా, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా ఇంత దారుణంగా హింసించరు మచ్చా. నాకేంటి టార్చరు? ఇల్లు చెడగొట్టరా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం. 3 నెలలు మా ఇంట్లో నేనే అద్దెకుండాలి. ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకి నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్. అదే నేను వెనక్కి తెలిస్తే వాళ్ళ అన్న నా పైన అటాక్. ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ ని మటన్ కొట్లో మేకలు ఆడదెత్తావా? ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా, పండగ చేసుకో. ఏంటది? నిలబెని, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్. హాయ్. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా, వీడిదే ఇల్లు. హో, అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు? అనుకుంటా. హ? అనుకోవడం ఏంటి? కామెడీ కామెడీ, మంచి కామెడీ మా వాడికి. కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన పెద్ద శాడిస్ట్. మాది టోటల్ గా గోష్ఠులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ. మా అన్న పొద్దున్నే మందు కొడతాడు, రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు, ఆ తర్వాత బోరు కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు. మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్, కానీ లోపల మాయామహల్. మీ ఫ్యామిలీ ఇంత వర్స్టా? నాకు తెలియనే తెలీదు. ఒకసారి ఇటు రండి. వస్తున్నా. సూపర్ బాబాయ్, చెప్పేశారా? అర్జున్, నువ్వేమనబోతున్నావు నాకు తెలుసు. అడ్వాన్స్ పోతే పోయింది, ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు, అంతేగా? అది కాదండి, మార్నింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు. ఏం చెప్పారు? వాడొక లోఫర్, బేవర్డ్స్, పోకిరి, ఈడియట్, పని పట్టలేని ఎదవా, రోగని. నన్ను మాట్లాడినారా? మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ అంటే ఒకటి, నన్నంటే ఒకట. ఇంకా ఇల్లొద్దు, క్యాన్సల్. ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను, చాలా మంచివాళ్ళు అర్జున్. ఆ ఇల్లు ఫిక్స్, ఫైనల్, అంతే. చచ్చింది గొర్రె. ఈవిడికి ముగుళ్ళ, ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినేంటి? సామాన్తో సహా వచ్చేసారా? అవునా? మీ ఆయనేడమ్మా? ఆయన వెనకొస్తున్నారు. ఓహో. ఓకే అంకుల్, వెళ్తాను. ఏమండి, సామాను లోపల పెట్టించండి, పాలు పొంగించాలి. హాయ్.
సామాన్లు నన్ను లోపల పెట్టించమంటుంది ఏంటి? బండి క్లీనర్ అనుకుంటున్నావు, పెట్టించు. మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా నాన్న? పద. గండు గడిచిన బాబోయ్. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు అద్దెంట్లోకి చేరినప్పుడు నాకు అర్జెంట్ పనుండి రాలేకపోయానురా. ఏమనుకోద్దు. పర్లేదన్నయ్య. ఇల్లెలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య, నాకు బాగా నచ్చింది. నచ్చితే చెప్పు, కబ్జా చేసేద్దాం. ఈ ఇల్లు కూడా అలాగే కబ్జా చేసింది కదా. అయ్యో అదేం వద్దన్నయ్య, ఉంటానన్నయ్య. ఏయ్, ఏయ్, ఏయ్. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా ఎక్కడికి బయలుదేరా? నాన్న నేను ఇంటికి పెద్ద దిక్కు నేను అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఎక్కడికి? చెప్తా నాన్న. జాలీగా నేను తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానని మీరు తిడుతుంటే బాధేసింది. కష్టపడి కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఈ రోజు నుంచి రాత్రంతా కాల్ సెంటర్లో కష్టపడతాను, పగలింట్లో నిద్రపోతాను. కాల్ సెంటర్ కి జిమ్ డ్రెస్ లోనా? అంటే డ్యూటీ ఎక్కాలన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకున్నానో మర్చిపోయా. 1 minute. బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ వదినా. తమ్ముడు అన్న బాగా హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ కూడా వేస్ట్ చేయను అన్న. 3 నెలల్లో ప్రమోషన్ రావాలరా? రిజల్ట్ మీరే చూస్తారు కదా నాన్న. రాయ్, మనం ఇప్పుడు పైనే ఉండాలరా. ఈ రోజు నుంచి పైనే ఉంటాను అన్న. ఎప్పుడు పైనే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ రా. బాయ్ బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. ఈ గోడలతో ఒకటి వెంటే నిచ్చెలు అక్కడ వెంట కర్మ. మచా మచా, నువ్వేంట్రా అంతవరకు వచ్చావు? త్వరగా వచ్చానా? తెల్లారు 3 రోజులు అయింది. నీలవేణి ఓ సారీ, మీరు కొంచెం లేట్గా లేస్తారనుకుంటాను. కాఫీ పేపర్ ఇక్కడ పెడుతున్నాను. వెళ్ళిపోయినట్టుంది మచ్చా. నీలవేణి ఇక్కడ ఉంది, మరి బెడ్ పైన ఇద్దరు. ఒరే మా వదిన వెనకొస్తుంది, ఏదో డౌట్ వచ్చినట్టుందిరా. నువ్వు ముసుకేసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెండేంటి? 2 కాఫీ తీసుకొచ్చా. ఓ 2 కాఫీ తెచ్చారా? థ్యాంక్స్ అండి. ఈ 2. ఓహో 2 కాఫీ కదా, 2 థ్యాంక్స్ అండి. ఏమండి? హాయ్. హాయ్. కాఫీ ఇక్కడ పెట్టాను, కొత్తగా వచ్చారు కదా అందుకు తెచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. ఏమండి, రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి మీరు నిద్రపోతారా? లేవండి లేవండి. ఇప్పుడు కానీ నేను నిద్ర లేచానంటే నాలో రొమాన్స్ మళ్ళీ నిద్ర లేస్తుంది. మరి నీ ఇష్టం. అమ్మో నా వల్ల కాదు బాబు, ఎంతసేపు అయినా పడుకోండి. ఒరే బాబాయ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే, ఓకేనా? ఓకే. హలో సార్, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమయ్య, నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగా? జీవితానికి ఇంటరే పాస్ అవ్వలేదు, సాఫ్ట్వేర్ అంట. అవును సార్, ఇంటర్ సాఫ్ట్. ఉంటానే. ఎవరైనా చూస్తారు. బాబు, छोटा बाबू, या अल्लाह, मैं अभी जाके बताती हूँ. इज्जत नहीं, शर्म नहीं. अच्छा, ఏంటి ఏం జరిగింది? ना नोट तो नहीं बोल सकती. ఏం జరిగింది? మీకి మర్ది ఏం చేశాడు? వెనక నుండి ఇలా పట్టుకున్నాడు. వదిలు. ఎవరిని? నా నోట్ తో नहीं बोल सकती. జల్దీ షాదీ చెయ్యండి, లేదంటే చేజారిపోతాడు.
100% దీన్నే పట్టుకొని ఉంటాడు. శివ శివ కర్మ. మా వదిలికి ఇలా అర్థమైందా? బతికిపోయింది బాబోయ్. ఏమండి ఏమండి, ఏంటే అర్జున్ కి పెళ్లి చేయమని జరీనా చెప్పింది. మా తమ్ముడికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలీదా? పని మనిషి చెప్పాలా? అది కాదండి, ఏది కాదు? అర్జున్ జరీనాని సరే నన్ను తిట్టాడా? కాదు, ఇలా పట్టుకున్నాడంట. పనమ్మాయన టేస్ట్లెస్ ఫెలో. రైట్. హాయ్ బిగ్ బ్రదర్, వాట్సాప్? పని మనిషి కాఫీ ఇస్తే తాగాలి, భోజనం పెడితే తినాలి, అంతేగాని డిన్నర్ అనుకుని కక్కుర్తి పడకూడదురా. ఈ అన్న క్షమించిన అల్లా మాత్రం క్షమించడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు జరీనాని 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 అర్జున్ అర్జున్, పెళ్ళయ్యాక నాకు అసలు సర్ప్రైజే ప్లాన్ చేయట్లేదు. షాపింగ్లు, ఔటింగ్లు, లాంగ్ డ్రైవ్. భలే చెప్పావులే. ఈ ఊర్లో మనం ఎడాబెడా తిరగడానికి మనకు లైసెన్సులు లేవు. నీతో నన్ను ఎవరైనా చూసారా నా మక్కిలు ఎరగొడతారు. ఎందుకు కొడతారు? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తిరగకూడదా? అంటే అంటే నీలాంటి అందమైన అమ్మాయితో నన్ను ఎవరైనా చూస్తే జలస్ ఫీల్ అవుతారు. నువ్వు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే నేను ఫీల్ అవుతాను. ఓకే, రేపు నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాల్కి వస్తాను, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చే. ఓకే? హాయ్. హాయ్, ఐ జస్ట్ కమ్. ఓకే. నీకో సర్ప్రైజ్. నాకు తెలుసు. ఫస్ట్ ట్రైల్ రూమ్ లోకి ఒక డ్రెస్ తీసుకుని నేను వెళ్తా, తర్వాత నువ్వు ఒక డ్రెస్ తీసుకుని అదే ట్రైల్ రూమ్ లోకి వస్తావు, ఆ తర్వాత నీ లిప్ నా లిప్ కలిసి. అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వకు, ఏదో కోన్ ఐస్ క్రీమ్ తినిపిద్దామని తీసుకొచ్చా. కోన్ ఐస్ క్రీమా? చాక్లెట్ రేంజ్ దాటి అలా ఎప్పుడు ఆలోచిస్తావురా? నీకు ఒక సర్ప్రైజ్. మనం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసి మార్నింగ్ షోకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని మ్యాట్నీకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రం ఇంట్లోనే ప్లాన్ చేశాను. సార్ ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఏంటి సార్, మనం కేసు గెలిచేలా ఉన్నావా? కాదు, ఈ రోజు నుంచి నీ కేసు వదిలేస్తున్నా. అదేంటి సార్? ఓడిపోతాం కాబట్టి వెళ్ళవయ్యా. భలే వారండి బాబు. ఆ. సార్ ఆ? సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? మీరు చచ్చిపోయారు. మీరు కొట్టండి, నరకండి, చంపండి, మీకు జాండీస్ వచ్చి చచ్చిపోయారు సార్, అది మీకు తెలియట్లేదు. జాండీస్ వచ్చి చచ్చిపోవడానికి నీలాంటి ఎదవనా? అబ్బా మళ్ళీ దబ్బా. ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే జాండీస్ వచ్చి నువ్వు చేస్తావు. పో. యావయ్యా సార్, ఫ్యామిలీతో వచ్చావా? అబ్బే ఒక్కడే వచ్చా. ఒక్కడవే వచ్చావు? 2 ఐస్ క్రీములు మీకోసమే. థ్యాంక్ యూ. హుయ్ రా కుకు కుకు. ఏమైంది? మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? షాపింగ్ వెళ్ళింది సార్. ఎవరితో వెళ్ళింది? మా ఆవిడ ఒకరితో వెళ్ళొచ్చు సార్, ఒక్కతే వెళ్ళింది. అర్జున్, ఏమైంది అర్జున్? అక్కడ చున్నీ కొంటే చెడ్డీ ఫ్రీ అంట, అక్కడికి వెళ్దాం పద. ఎక్కడ
ఎక్కడ అర్జెంట్ బాత్రూమ్ లోపల ఉంది నాన్న. బాత్రూము రాయ్. నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఖాళీ ఉన్నాను. కామెడీలు చేయకు. నీ తమ్ముడిని రాని వాడిని చంపేసి వాడి ఫోటోకి దండేసేస్తాను. రావటం ఏంటి మామగారు? బెడ్రూమ్ లో పడుకొని ఉన్నాడు. బెడ్రూమ్ లో ఉన్నాడా? ఆ. మాల్లో కదా ఉండాల్సింది. రై అర్జున్, అర్జున్ ఏ నాన్న మనశ్శాంతిగా పడుకోనివ్వా? మాకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేదంటావేంట్రా? చెప్పు, అరగంట క్రితం నువ్వెక్కడున్నావు? ఫుల్ స్లీప్ లో ఉన్నా. ఫుల్ స్లీప్ కాదురా, ఫుల్ స్వింగ్ లో ఉన్నావు. పైంటి అమ్మాయితో. రామరామా రామ రామ అని ఆ రాముడికి బ్యాడ్ నేమ్ తీసుకురాకు. ఫ్రెండ్ బైక్ వాడుకో, ఫ్రెండ్ పర్సు వాడుకో, కానీ ఫ్రెండ్ నానా రూమ్ లో పడుకున్న నా పైన రూమర్స్, గౌరవంగా బతుకుతున్న అమ్మాయి పైన గాసిప్స్ క్రియేట్ చేయకండి. నేను నా కళ్ళతో చూశాను. కళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, మంచి డాక్టర్ కి చూపించుకోండి నాన్న. అవును మామయ్య గారు, ఆ అమ్మాయి చాలా మంచిది. మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ భార్యను అనుమానించారు. నా మనసేం బాలేదు. ఒక 2 రోజులు నాతో మాట్లాడకండి. అంటే మరి ఎస్ ఆగు. ఆవులిస్తే స్కానింగ్ చేసే రకం నేను. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్కి వెళ్ళా. కరెక్ట్ ఆన్సర్. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళావు? మంచిరా మాల్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఎవరితో వెళ్ళావు? మా వారితో. ఇది మాత్రం రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఏంటి? మా వారితో వెళ్ళాను. రై, మన వాడితో వెళ్ళి మా వారితో వెళ్ళాను చెప్తావు. డాడ్, ఆర్ యు మ్యాడ్? అనవసరంగా అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నావు. నిన్న గాడ్ కూడా క్షమించడు. వీడిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఇద్దరు లాయర్లు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. తీరిక కబుర్లు పెట్టుకున్నారు ఇక్కడ. మా డిస్కషన్ నీ గురించే. ఏంటో? మీ ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? ప్యూర్ గోల్డ్ సార్. మా వాడి మీద? ఫ్రెండ్స్ లో డైమండ్ సార్. ఫ్రెండ్ కాదు, వాడు ఫ్రాడ్. ఏమైంది సార్? మావాడు, మీ ఆవిడ జింతాకు జింతా జింతా జింతాకు సార్. మాలాంటి డీసెంట్ డిగ్నిఫైడ్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ మీద ఇలాంటి అబండాలు వేస్తారా? నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించావు. అవును. మీ ఆవిడ కూడా షాపింగ్ వచ్చిందని చెప్పావు. అవును. అలాంటప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ చేయొచ్చు కదా, విడివిడిగా ఎందుకు చేశారు? ఏం చేయకూడదా? సరే, ఇద్దరు కలిసి ఇంటికి రావచ్చు కదా, విడివిడిగా ఎందుకు వచ్చారు? అసలు ఇది ఇల్లా కోట నాకు అర్థం కావట్లేదు. A relationship between owner and tenant must be like fish and water, but not like fish and fisherman. What? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే మా సామాధి బయట పారేయండి. మా దారిని మేము పోతాం. మిస్టర్ ఆదినారాయణ, నిన్నే. మీ నాన్నగారు ఎప్పుడు పడుకుంటారో చెప్పండి, ఆ తర్వాతే ఇంటికి వస్తా. బ్లడీ కన్ఫ్యూజ్ లీడర్స్. అది కాదురా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? సౌందర్య, ఎంతైనా నీ పోలికలో నమ్మాయి. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానేమో. ఏమైంది సీను? ఒక భూమికి 2 రిజిస్ట్రేషన్ జరిగినట్టు బావకు 2 మ్యారేజ్లు జరిగినాయి. గుడిలో ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు. మా ఆయనకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అర్జున్, ఒంట్లో బాలేక నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఇంట్లో పడుకొని ఉంటే నా గురించి ఇంత బ్యాడ్ గా చెప్పడం ధర్మం కాదు సీను. మరి గుడిలోనా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని నీకు తెలీదా సీను? మనిషిని పోలిన మనుషులు ఉంటారు, ఇలాంటి కటౌట్ పోలిన కటౌట్ ఇంకోటి ఉండదు. నిలువేణి, అన్నికి జ్వరంగా ఉందటగా? అవును. ఎలా ఉంది? జ్వరంగానే ఉందమ్మా. నోట్లో థర్మామీటర్ కూడా పెట్టుకున్నాడు. చలే, బావ సెకండ్ వైఫ్ ఇదే. ఏ సీను, సెకండ్ వైఫ్ కాదు, ఈ అమ్మాయి ఇంటి ఓనర్ సెకండ్ కొడుకు వైఫ్. ఓసిన పిచ్చి చెల్లి, కిందింట్లో ఉన్న 2వ కొడుకు ఎవడో తెలుసా? అన్నయ్య లాంటి పట్టుకుని ఆయన అంటావురా? గుడిలో ఆయన అన్నావు, ఇంట్లో అన్నయ్య అంటావా? అంటే గుడి వెనకన్నా సామి గుర్రం. ఏమండి, ఈ బ్లాక్ బెర్రీ గాడు అన్నయ్యకి నాకు కుచ్ కుచ్ హోతా హై అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఓ, ఇవిడ హస్బెండ్ మీరు? అవును. రైట్ టైం వచ్చారండి. మీ ఆవిడ మా బావతో తిరుగుతుంది. నేనా? థ్యాంక్ యూ. నా చెల్లెల గురించి అక్రమంగా మాట్లాడతారా? అక్రమంగా కాదు, మీరు ఎవరు సక్రమంగా లేరు. ఇనఫ్ సీను, వీళ్ళందరికీ సారీ చెప్పలేదు. నీ గురించి అన్నయ్యకి చెప్తాను. నువ్వు అన్నయ్య చెప్పడం కాదు, నేనే అన్నయ్య చెప్తా. ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. పిచ్చి బాబోయ్, బాబాయ్ పెద్ద ప్రాబ్లం లో పడిపోయావురా. వాణ్ణి గాని ఇప్పుడు ఆపకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. నువ్వేం టెన్షన్ పడక మచ్చా. ఆడిని ఏదో అలా కన్ఫ్యూజ్ చేసి పంజాగుట్ట స్టేషన్కి తీసుకెళ్లి మా నాన్న చేత వారం లోపల ఏం చేస్తానో వదిలిపోద్ది. మా నాన్న దగ్గర లాక్ చేద్దాం అనుకుంటే మన మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. షాక్లో ఐడియాలు కూడా రావట్లేదు.
కర్మ. ఏ నువ్వు ముందు బట్టలు ఉతకవే, దాని తర్వాత ఏ పనులన్నా మొదలు పెట్టు. అమ్మగారు పడిపోతున్నారు. నిలువేని ఏమైంది? అయ్యో అమ్మగారు అదేంటి ఇలా పడిపోయింది? అమ్మగారు ఏమైంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు, నువ్వు తండ్రి కాబోతున్నావు. థ్యాంక్స్ అండి. నీలు ఇప్పుడు ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, నీకిప్పుడు భార్య పోస్ట్ నుంచి అమ్మ పోస్ట్ కి ప్రమోషన్ వచ్చింది. మేడం, ఈ రోజు నుంచి మిమ్మల్ని రాణిలా దేక్తే అత్తింటి ఆద్మీ పుట్టింటి ఆద్మీ మీ కాల్ కింద పెట్టకుండా చూసుకుంటారు. మామిడికాయ తినమని అత్తింటి బోల్తే, చింతకాయ తినమని అమ్మింటి బోల్తే. మీకు చిన్న పాప పుట్టే వరకు మిమ్మల్ని చిన్న పిల్లలా దేక్తే. నువ్వు నోరు మొయ్యవే. అమ్మాయికి అత్తమామలు ఎవరు లేరు, అబ్బాయి అనాథ. సారీ నిలవేని, దానికి నిజం తెలియక సంతోషంలో ఏదేదో మాట్లాడేసింది. ఎవ్వరూ లేరని నువ్వేం బాధపడకు, మేము ఉన్నాం కదా, అది చెప్పినవన్నీ జరుగుతాయి. నీ శ్రీమంతం కూడా మేమే చేస్తాం. హ్యాపీనా ఇప్పుడు? జీవితంలో ఇంత హ్యాపీ మూమెంట్ తనతో నేను షేర్ చేసుకోలేకపోతున్నా బాబాయ్. బాధపడకు మచ్చా. అదిగో అవి తీసుకొని కిందికి వచ్చి సరే అమ్మగారు. అక్కడ ఆరేద్దు. మచ్చా వదిన వెళ్ళిపోయింది. నీళ్ళు, నేను నీకు విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు. ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. ఈ గుడ్ న్యూస్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్దామనేగా. నేను గుడికి వెళ్ళొస్తాను, రాగానే ఇద్దరం కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. సార్, మీరు చెప్పినట్టు ఆ నిచ్చిని ముక్కలు ముక్కలుగా కోసి పారేశాను సార్. సుప్రియా, దరిద్రం వదిలింది. ఇక మీదట కిందకి పైకి ఎవడో ఎక్స్చేంజ్ అవ్వరు. నిచ్చినకి వస్తే ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఏకంగా కోడలైపోతుంది. రాయ్, నా కోడల్ని ఎక్కడ తీసుకుపోతున్నావు? అమ్మా, నా కొడుకు అన్యాయం చేయొద్దమ్మా. ఎల్లి కోట్ల కేసేసుకో. కరెక్ట్ టైంకి వచ్చాం. నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని చిచి మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా, అది పెద్ద కోడలు, దాన్ని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా, ముందు నువ్వు బండి తిప్పు. నాన్న నాన్న పద పద. అమ్మలాగుందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా రా, త్వరగా ఎక్కువ ఎక్కవే తొందరగా. అయ్యో యాని పర్మిషన్ లేపుకెళ్ళిపోతున్నాడు ఏంటి? జరినా జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు జరుగుతుందేంటి? వామ్మో. అర్జున్, అర్జున్, ఏంటన్నా? మీ అన్నయ్య జరినా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. చిచి, అదే లేదు వదినా. నేను నువ్వు నాతో రా, చూశాను. నేను తీసుకెళ్తాను. రా. అర్జున్ త్వరగా పోని, నేను ఇది ఇంత పని చేస్తున్నా అనుకుంటూనే ఉన్నాను. నారాయణ, బయటికి రారా. ఎవరు లేరు సార్. పైన రెండుకుండే అతను మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు, మా నారాయణరావు గారు పైన రెండుకుండే అమ్మాయితో జంపు, ఈ ఇంటి పెద్ద కొడుకు పనమ్మాయి జరీనాతో జంపు, ఇక చిన్న కొడుకేమో చెప్పు అందరూ వరంగల్ హైవే వైపు జంపు. పోనీరా. ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అదే ఎందుకు? డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది. ఫాస్ట్ గా పోనీ అమ్మా, గేర్ మార్చు. ఈ బండి గేర్లు ఉండవు అంకుల్. నీ బండికి గేర్లు లేవు, మీ ఆయనకి బ్రేకులు లేవు. నాన్న ఆగు, గట్టిగా పట్టుకోవే. పోనీ పోనీ పోనీ, ఆ బండి కంటే ముందే పోవాలి మనం. నాన్న చూడు, సిగ్గు లేకుండా జెండా ఊపుతున్నాడు. ఛీ, చెట్టు కింద పరువు తీసేటట్టు. అర్జున్ త్వరగా పోని. మట్టిగా చెల్లం తీసుకోపోతున్నాడా? హలో హలో, మీరు ముందు బండి ఆపండి. సిగ్గులేదు? నీ ఫ్రెండ్ నీ పెళ్ళాన్ని లేపుకుపోతున్నాడు. నానా, నేనేం ఫీల్ అవ్వట్లా. మీరేం ఫీల్ అవ్వకండి. మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఫోన్ పెట్టాయి. అన్నా, బాబు ఇంకొక అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు. వాడిని పట్టుకుంటా. ప్లీజ్ వదిలేండి సార్. వదలను. కిడ్నాపర్ అయినా వదిలేస్తా, చైన్ దొంగలైనా వదిలేస్తా. ఇలా అమ్మాయిని లేపుకెళ్లే వాళ్ళు తెచ్చిన వదిలిపెట్టను. సార్, మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని లేపుకెళ్తాడు సార్. అమ్మా, మీ అబ్బాయి ఫాదర్ కూడా అవుతుంది సార్. అటు తిప్పు.
వాడి ఫాదర్ని వాళ్ళ ఫాదర్ దగ్గర పంపిస్తా. బండి తీరా. ఆపు 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 ఆపు. రేయ్ ఎరా, ఈ నల్ల కొట్టు నారాయణ కొడను లేపుకొస్తావా? నీకు సిగ్గులేదురా? అయినా నువ్వేంటమ్మా వీడితో చూస్తావేంటమ్మా? అడుగు మీ ఆయన్ని. అతను మా ఆయన ఏంటి? మీ అబ్బాయి కదా. వీడు నా కొడుకేంటి? పా. వాడు నా కొడుకు. వాడు మీ కొడుకేంటి? చిచి, ఆయన మీ కొడుకేంటి? ఆయన మా ఆయన. వాడు నీ మొగుడేంటి? నా కొడుకు. వీడు నీ మొగుడు. అంకుల్, మీ యాంగిల్లో ఆయన మీ కొడుకు, నేను మీ కోడలు. మా యాంగిల్లో ఈయన మా ఆయన, నేను మీ కోడలు కాని కోడల్ని. ఇన్ని యాంగిల్స్ నాకు అనవసరం. అర్జున్ నా కొడుకు, నువ్వు నా కోడలు. దట్స్ ఆల్. చూసావన్నా, బావ ఏ యాంగిల్ చూసినా మంచోడు కాదు. దీన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్ళ? ఇదేమి యాంగిల్? మీకేం తెలియదు సార్, మీరు ఇన్నోసెంట్. నేను ఇన్నోసెంటా? నన్ను నా చెల్లిని మోసం చేస్తారా? చంపేంట్రా వాణ్ణి. రాయ్, నా కొడుకు మీద చెయ్యేస్తారా? దమ్ముంటే నన్ను దాటి వెళ్ళండిరా. ఏరా, ఏదో పెద్ద మనిషిని అడిగాననుకో, ఆగచ్చుగా. పిల్లల్ని పట్టుకుని అలా కొడతావేంటి? నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు నా ఈగో అట్ అవుతుంది. సరేనా, నువ్వేంటే నా పెళ్ళామేది? ఆవు ఆవు అన్నారుగా, అందుకే ఆవు వెనుక దూడలా వచ్చేసా. గున్నేనుగులా ఉన్నావు. నువ్వు దూడమేంటే? అయినా డిస్కషన్ నీతో కాదు, వీడితో. ఎవరితో? నీతో రా. రానా? ఎన్నాళ్ళ జరుగుతుంది ఈ షార్ట్ ఫిల్మ్? కోటానంటే మొత్తం పొళ్ళని ఊడిపోతాయి. షార్ట్ ఫిల్మ్ లేదు, గిట్ ఫిల్మ్ లేదు, లోపల మెయిన్ పిక్చర్ జరుగుతుంది. పద చూద్దాం. పిక్చరా? నాన్న, నాన్న బుద్ధుందా? కట్టు బట్టలతో నీలవేణిని లేపుకొస్తావా? అమ్మలాగా ఉంది అనంటే నువ్వనుకుంటున్నట్టు కాదురా. ఈ పిల్ల నా కూతురుతో సమానం. సారీ డాడీ. వచ్చేసాం. నాన్న ఆపై ఆపై. ఎవరు ఇక్కడ? మా సార్ కొడుకు ఫాదరు. సారీ సార్. ఎవడ్రా ఇక్కడ అడ్వకేట్ నారాయణ? ఎవడ్రా? నేనే రా. ఏంటి రా? చెప్పరా. నేను ఎవడ్రా అన్నా. వాడు నేనే రా. ఏంట్రా చెప్పరా అంటాడా? ఎట్టకారం సార్. సార్, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మిమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. నా కొడుకు మీ కొడుకని మార్కెట్ లో టాక్ ఉంది. హౌ? మళ్ళీ ఇదేం యాంగిల్? వెయిట్ 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 వెయిట్. క్లారిటీ నేను ఇస్తా. ఇవ్వు. మీ యాంగిల్లో అశ్విన్ మీ కొడుకు, మా అన్నయ్య యాంగిల్లో అశ్విన్ ఆయన కొడుకు, నా యాంగిల్లో అశ్విన్ ఫస్ట్ ఈయన కొడుకు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అయితే నా యాంగిల్లో నువ్వెవరమ్మా? మీ కోడల్ని మామయ్య గారు. అమ్మా, నా కొడుకు పెళ్ళైందా? కనీసం నా యాంగిల్లో నా కొడుకు పెళ్ళైందన్న విషయమైనా నాకు తెలుసు. నీ యాంగిల్లో అసలు ఏమీ తెలియదు, అరగడం తప్ప. రేయ్, అంతా కలిపి నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తారా? ఎర్రి పుష్పాన్ని చేస్తారా? తెలుస్తా. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి. మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? నాన్న, మా నాన్ననే కొడతారా? నాన్న, నువ్వు ఎమోషన్ లో నన్ను నాన్న అని ఒప్పుకున్నావు నాన్న. ఒప్పుకోవడం ఏంటి నాన్న? నువ్వు మా నాన్నవే నాన్న. ఐ లవ్ యూ నాన్న. అర్జున్, ఏమిట్రా ఇదంతా? అసలు నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని? నీలవేణిని. మరి ఎందుకురా అబద్ధం ఆడావు? నీలవేణి ప్రేమని దక్కించుకోవడం కోసం ఒక అబద్ధం ఆడాను. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. చచా, తండ్రి కొడుకుల మధ్య క్షమాపణలు ఎందుకురా? నీలవేణే నా కోడలు. నాకంటే ఎక్కువగా నిన్ను నమ్మాను. నువ్వు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచావు? ఒక అబద్ధం వల్ల మంచి జరిగినప్పుడు ఆ అబద్ధం నిజం కన్నా గొప్పదనిపించింది. ఆ రోజు నేను అబద్ధం ఆడకుండా ఉండుంటే
ఈ రోజు నా జీవితంలో నేను మిస్ అయ్యి ఉండేవాడిని. అదే జరుగుంటే నా జీవితమే మిస్ అయిపోయేవాడిని. మీరు మీ అక్కనిచ్చిన కుటుంబం చెడ్డదై ఉండొచ్చు. అలా అని ప్రతి కుటుంబం చెడ్డది కాదు. మన కుటుంబం మంచిదాన్ని కనిపిస్తే మనందరం కలిసే ఉందాం. బావా, ఈయన మా నాన్న, నా అన్న, మా వదిన. ఇది నా కుటుంబం. మంచి ఫ్యామిలీ అన్న, కాంప్రమైజ్ అయిపోదాం. హ. ఎవడ్రా నా కొడుకుని బికారుంది? నా కొడుకు బికారి కాదురా. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు. అమరావతిలో మాకు 6 ఎకరాల పొలం ఉంది. అప్పుడది 6 లక్షలు, లక్షాధికారులం. ఇప్పుడది 6 కోట్లు, కోటేశ్వరులం. డాడీ నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు డాడీ? చెప్తే ఆస్తి మొత్తం నువ్వు ఐస్ ప్రూవ్ చేస్తావు నాన్న. కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఇదే మా ఆశీర్వాదం. మీ ఇద్దరికి మీ ఇద్దరు లాంటి కొడుకులే పుట్టి మీ ఇద్దరు మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారో అంతకంటే ఎక్కువ టార్చర్ మిమ్మల్ని పెట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మా ఇద్దరికి మాలాంటి కొడుకులా? థ్యాంక్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసో లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం నీ కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసే చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో. లేకపోతే నాకన్నా బెటర్ ఎవరు దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికి ఏం లేదు కానీ ఫ్యూచర్ మొత్తం మందే. చూడ్డానికి యావరేజ్ గా ఉన్నా మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నంబర్ ఇచ్చాళ్ళు, ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్, హెయిర్ స్టైల్ బ్యాడ్. ప్రతిదానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్. వర్కౌట్ అవ్వదు. సారీ, నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే 1 minute. రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు. ఎందుకంటే నేను పన్ను. గో. ఇందాక చెప్పానే, ఆ వెదర్ వీడే. పొగరెక్కువ. చూడటానికి బాగున్నాడు కదే, దేనికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో? ఏంటి పాప పిచ్చికిచ్చేస్తుంది? వీడేంటి చూపులతోనే తడిమేస్తున్నాడు? బెటర్ ఐ విల్ సిట్ ఇన్ ద కార్. కమ్ ఫాస్ట్. ఇందాక నీకే కదా సిగరెట్ వెలిగించింది? కనెక్ట్ అవ్వలేదన్నావుగా, ఇప్పుడేంటి? అక్కడ చీకట్లో మోహన్ తప్ప ఏం కనిపించలేదు. రేయ్, ఆ స్మోకింగ్ జోన్ లో లైట్లెస్ దొప్పించుకోండిరా. ఇక్కడ ఫిజికల్ కనబడక పేట్లు మారిపోతున్నాయి. అయ్యో బాబోయ్, ఎవరికైనా అందం కంట్లోనో కట్అవుట్లోనో ఉంటది. నీకేం బంగారం, ఇంచు ఇంచు అందమే. అబ్బబ్బబ్బబ్బా, ఏది నా నంబర్ రాసుకో. కానీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక హగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతా. కనెక్ట్ అయ్యానా? ఇడియట్. వెళ్ళిపోతే వదిలేస్తాననుకుంటున్నావా ఏంటి? బంగారం ఇవాళ నన్ను తోసేసావు, రేపు నువ్వు పడిపోతావు. నీ ఫోన్ కొట్టేసా. ఫ్లర్ట్ చేస్తున్నావా? నువ్వు పడతావని కాన్ఫిడెన్స్ ఇస్తే ఏమైనా చేస్తా. పేరు చూస్తున్నా. పార్వతి ఓమన్ కుట్టాను. పారు మై కుట్టే. అత్తమ్మలు కేరళలోనే ఉన్నారా, ఇక్కడ తీసుకొచ్చావా? ఇదేంటో తెలుసా? జబ్బున్నోళ్ళకిస్తే క్యూర్ అవుతాయి, మామూలు గున్నోళ్ళకిస్తే ప్రాణం పోతాయి. ఓ, అసలే ఫోన్ పోయిన చిరాకులో ఉన్న పొడిచి పడదొబ్బుతా. యాంగ్రీ బర్డ్ లో ఉందా? ప్రియా, నీ ఫోన్ ఇవ్వే. వాడెవడో దొరకాలి, ఒళ్ళంతా చీరేస్తా. దాని గురించి నాకు తెలీదు. చిన్నప్పుడు హాస్పిటల్లో ఎలాంటి దీంతో వస్తాను. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇది ఒకటి దొబ్బేస్తుంది. ఓ కేరళీయం, నాకు ఈ ఆపరేటు నై పడినాం. అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేంజ్ పడినాం. రే, ఈ ఫోన్ నీకెక్కడిది? తెలుగా యాక్చువల్ గా మావా ఆమె ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మొహం తెలియదు నన్ను మామ అంటావా? ముక్కు మొహం తెలీదా సార్? అలా గుడ్లేసు చూసావు, గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి. ఇదిగో సిస్టర్, ఇలాంటి వాళ్ళ కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసినా పర్వాలేదు.
రేట్ ఎంత ఉందిరా? ఇవాళ 3 లక్షలు ఉంది. ఈ ఇంజెక్షన్ తో పొడిచిన సిస్టర్ చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపానికే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుంటుందిరా. నవ్వంకి నా కొడుక. బాబాయ్ లఫంగిలే గిఫంగ్ లేదు. యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద తోసి పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా ఏంటి? వన్నే ఉండి హాయిగా ఉంటది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. నీకేం కానివ్వండి పారు. పాప సమంత, నాకు ఎలాగో దొంగని పేరు పడింది. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. దొంగలు ఆగలే. ఎవరు కావాలి? పారు కావాలి. పారు బ్రదర్ వా? నీ బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండా? పారు బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండా? అదేంటే అసలు 1 year వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పావు? టేస్ట్ తగిలేసి ఉంటుంది. అదిగో వచ్చాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఏంటి? బాయ్స్ ని అలౌ చేయరుగా, అందుకే బాయ్ ఫ్రెండ్ అని చెప్పా. ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది నీకు ఇద్దామని. నీకెక్కడిది? ఆ దొంగ తిండి లేక చోరు బజార్లో నీ ఫోన్ అమ్మేస్తుంటే అంతిట్టి తిండి పెట్టి నీ ఫోన్ తీసుకొచ్చా. థ్యాంక్స్ నాకొద్దు. అంతకంటే నేనేం ఇవ్వలేను. నేను ఇప్పుడు అది ఇచ్చే ఇది ఇచ్చేమని అడిగాను ఏంటి? డిన్నర్కి వెళ్దాం. నీకు చైనీస్ ఓకేనా? చైనీస్ అంటే ఇదా? మరి చైనాకి వెళ్ళి తింటాం అనుకున్నావా? నువ్వు నిజంగానే రౌడీవా? అది నా ప్రొఫెషన్ కాదు బంగారం, అవసరం. ₹1,00,00,000 సంపాదిద్దాం అని చెప్పి మనీ రికవర్ బిజినెస్ చేస్తున్నా. స్మూత్గా అడుగుతుంటే రౌడీ నా కొడుకులు కొడుతున్నారు, అందుకే ఈ రౌడీ దగ్గర జాయిన్ అయ్యా. అవును బంగారం, ఆ ఫోన్ ఏంటి? ఆ పెట్టెల గోలేంటి? ఆకులు ఊగుతున్నాయి, పెట్టెలు అరుస్తున్నాయి, గుడ్ మార్నింగా. ఆకులు రాలుతున్నాయి, పెట్టెల పడుకునే గుడ్ నైటా. పెట్టెలాడే ఈ వయసులో ఆ పెట్టెల గోలేంటి బంగారం? అమ్మాయి ఫోన్ చెక్ చేస్తావా? నువ్వు చూడడానికి డీసెంట్, లోపలంతా చెత్త. యా నువ్వు కాదా చేసేది? నర్స్ జాబ్, డాక్టర్ డ్రెస్ లో ఫోటోలు. యా ఎవడ బిస్కెట్ వేద్దామనే? నిజంగానే డాక్టర్నై ఉండేదాన్ని. నా తెలివితేటలకి పేమెంట్ సీట్ వచ్చింది. మా నాన్న తెలివితేటలకి 20,000 జీతం మాత్రమే వచ్చేది. రెండిటికి మ్యాచ్ అవ్వక కాంప్రమైజ్ అయి నర్స్ అయ్యా. ఇక్కడొచ్చే జీతం జీవితం రెండు నాకు నచ్చట్లేదు. అందుకే దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. జాబ్ రాగానే టేక్ ఆఫ్ 2 lakh సాలరీ, లగ్జరీ లైఫ్. ఇదే నా గోల్. అండ్ నీకు గుడ్ న్యూస్, నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను. వెళ్ళాక అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని సెటిల్ అయిపోతా. అవును, ₹1,00,00,000 వచ్చాక నువ్వేం చేస్తావు? ఓట కొనుక్కుని కోటి అమీర్పేట్ అని షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్తకు ముష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఓ గుడిసెలో లగ్జరీగా బతికేస్తా. నేను లవ్ చేయననేసరికి అప్సెట్ అయినట్టున్నావు. నీ లైఫ్ కూడా బాగుంటుందిలే, ఫీల్ అవ్వకు. ఇది ఫీలింగ్ లా ఉందా నీకు? బట్టలు చింపుకుని ఆ మట్టిలో పొరిలేస్తే ఇలా 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 ఒకటే ఆడవాళ్ళుందా నాకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ప్రతి పనికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రతి రిలేషన్ కి లిమిటేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్, లిమిటేషన్, దీనమ్మ ఓవర్ యాక్షన్. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. నువ్వు నిజంగానే రౌడీవి. ఇదిగో పాపా, నీ ప్రతి యాక్షన్ కి నా దగ్గర రియాక్షన్ ఉంది. లక్కీ ఫీల్ అవే. కలిసిన 3వసారికి 3 ముద్దులు కొట్టేశావు. రేపటి నుంచి క్యాలిక్యులేటర్ తెచ్చుకో, రోజు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. ఫిక్స్ అయిపో బంగారం. 2 రోజుల నుంచి ముద్దులు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికే చేశా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పాను కదా. బంగారం, నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. శ్రీశైలం మనం పంపిస్తే మాలాడుంది చెప్పాలనా? చెప్పాం. వేరే ఆప్షన్ లేదు. పని మానేసి గర్ల్ఫ్రెండ్ ఫోన్ ఏంట్రా? బంగారం ఒకసారి లైన్ లో ఉండు. ఓకే చెప్పు బంగారం. అక్కడ వాడు. నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచెస్ ఇప్పుడు వేస్తున్నా. ఒక ఏదో నడిపించాను. నా మాట విని బంగారం, నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు అను, మన 4 చేతులతో సంపాదించవచ్చు. అఫ్జల్ గంజ్ ఆసిఫ్ గడి మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. సరేనా? అదే మన లైఫ్ గురించి. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ కర్మంగాడి పోని. నీతో ఒక పనుంది. పనేంటి చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం. కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. హే నా పారు డార్లింగ్, ఇది నాతో మాట్లాడకుండా అసలు ఉండలేదు. హలో, పాస్పోర్ట్ పని అయిందా? రేపు ఒకసారి ఇంటికి రాకూడదు?
ఎప్పుడు అంత డెస్పరేట్ గా ఉంటావేంట్రా? పారు మై కుట్టి, నేనేం మాట్లాడినా నీకు అంత రొమాంటిక్ గా ఉంటది. పర్మనెంట్ అడ్రస్ మా ఇంటిది పెట్టా, రేపు ఎంక్వైరీ. రేపు ఏ టైమో చెప్పు. ఎప్పుడైనా రావచ్చు, సేఫ్ సైడ్ గా నైట్ వచ్చేచ్చుగా. 2 minutes ముందు వచ్చినా నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అదిగా మళ్ళీ నాలో ఉన్న రొమాన్స్ ని బయటికి తీసుకొస్తున్నావు. ఆపుతావా? నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే రొమాన్స్ చేస్తున్నావు. ఇంతకంటే అలుసు అస్సలు ఇవ్వను. బంగారం, రేపు ఒకసారి మనసిప్పి మాట్లాడుకుందాం, కానీ ఆ డిస్కషన్ కు కొంచెం కోఆపరేట్ చేయి, ఓకేనా? ఓకే. ఫోన్ లోనా? నిజమా తొలి రే హాయి మహిమా ఏంటి మల్లెపూల వాసన వస్తుంది? మల్లెపూల తోట నడుచుకుని వస్తున్నప్పుడు వాసన దేవన్ బంగారం ఆటోమేటిక్గా వచ్చేస్తే సిగ్గు ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా? నేను ఇప్పుడు పట్టుకున్నానా? పోనీ గోక్కానా? కనీసం నీ మూతిలో మూతి పెట్టానా? మరి ఇంకేంటి బలవంతం? అంటే నీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా తెలుస్తున్నాయి. నా కళ్ళుని బాగా అర్థం చేసుకున్నావు బంగారం. దా, నీ కళ్ళు నేను కూడా అర్థం చేసుకుంటా. వర్షం పాడగాను ఏం వర్షం రా ఇది? ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికి వస్తుంది, మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికి వస్తుంది. కృష్ణ వద్దు, కృష్ణ కృష్ణ ప్లీజ్. బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది. ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా. మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి? ఎమర్జెన్సీలో ఉన్నట్టు అన్నారుగా, ఓ 2000 ఇచ్చుకోండి. ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి. యా, పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే. సర్లే పదా. పారు బాయ్. ఏమన్నా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి బంగారం. నా దుబాయ్ డ్రీమ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది స్టార్ట్ చేయను బంగారం. నీ అది చెప్పు బంగారం. నీకు సర్ప్రైజ్. మన ఇద్దరు అమ్మ నాన్నలు కాబోతున్నామే ఏంటి? ఏ మా నాన్న వచ్చారు. అదేంటి సడన్ గా? పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆనందపడ్డారు. ప్రేమించానని చెప్పా. పర్ఫెక్ట్ కథ చూడడానికి వచ్చారు. వచ్చి ఇంప్రెస్ చేయి. దుబాయ్కి నా మిగతా లైఫ్ కి కో ప్యాసెంజర్వి నువ్వే. బంగారం 10 నిమిషాల్లో నీ ముందుంటా. నీ సెలక్షన్ సూపర్ అని మీ వాళ్ళు అనిపిస్తా. వస్తున్నా. ఏమా ఏమంటున్నాడు అబ్బాయి? 10 నిమిషాల్లో వస్తానన్నాడు నాన్న. ఈలోపు కాఫీ అబ్బాయి వచ్చాక తాగుదామమ్మా. సరే. అవును, దుబాయ్ లో నీ జాబ్ నువ్వు కంటిన్యూ చేస్తావు, మరి తనేం చేస్తాడు? అబ్బా, షేకుల దగ్గర లోన్ రికవరీ బిజినెస్ చేస్తాడు. మేము బయలుదేరతామమ్మా. తను వచ్చేస్తాడు నాన్న. పనుండి రాలేకపోతే పర్లేదు అనుకునేవాడినమ్మా, కానీ 10 నిమిషాల్లో వస్తానని ఫోన్ తీయట్లేదంటే నీకు నీ ప్రేమకి ఎంత విలువ ఇస్తున్నాడో అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి నీకు ఏవి సరిగ్గా ఇవ్వలేకపోయానమ్మా. మంచి చదువు, తిండి, బట్ట ఏవి. అలా కాంప్రమైజులకు అలవాటు పడిపోయి జీవితంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో, కొంచెం చూసుకో అమ్మా. అసలు కలవటానికే ఖాళీ చేసుకోలేని వాడు జీవితాంతం నీతో కలిసి ఉంటాడంటే నమ్మబుద్ధి కావట్లేదమ్మా. జాగ్రత్త అమ్మా. పారు, అలా ఉన్నావేంటి? ఏం జరిగిందే? నిన్న కళ్ళొచ్చింది, ఇవాళ మెలకు వచ్చింది, అందుకే ఇలా ఉన్నాను. పారు ఆగు, ఫోన్ చేస్తే ఎత్తవేంటి? అసలు ఎందుకు రాలేదు అడగవా? ఆ గుంటూరు సినిమా బుల్లెట్ దింపి పడుతూ పెడకడా. అందుకే రాలేదు, అర్థం చేసుకోవే. పోను కోపడు, కావాలంటే కొట్టే. కొడుచుకోవాలని అన్సార్థంగా ఉందా? 2 నిమిషాలు మాట్లాడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదు, నేనేమి విన్ను. వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవయ్యా. కుటీ, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నీ న్యూసెన్స్ ఏంట్రా?
న్యూసెన్సా? చీఫ్ న్యూరాలజిస్ట్ ఇక్కడ. నరం పట్టుకుని లాగానంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది తెలుసా? నువ్వు న్యూరాలజిస్ట్ అయితే ఇది కత్తి, నేను కృష్ణ. పొడిస్తే ఇదే హాస్పిటల్లో సూసైడ్ కేసు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెప్పు, దింపేమంటావా? దింపేమంటావా? కూల్ డౌన్ బ్రో. మీరు మా కుటీతో మాట్లాడుకోండి, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. రౌండ్స్ నర్స్. నీకు నిజంగా నేనంటే ఇష్టమా? అవును. అయితే ఇంకో 2 hours దుబాయ్కి ఫ్లైట్ ఉంది. పద వెళ్ళిపోదాం. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? పోనీ ఈవినింగ్ వెళ్దామా? రేపు మార్నింగ్? పోనీ రేపు ఈవినింగ్? ఇప్పుడు వెళ్ళడం అంత సేఫ్ కాదు పారు. సేఫ్ అనుకున్నప్పుడు, కంఫర్ట్ గా ఉన్నప్పుడు నాతో వచ్చేవాడు నాకు అక్కర్లేదు. ప్రాణం పోయినా సరే నాతోనే ఉండేవాడే నాకు కావాలి. వద్దు, నువ్వు నాకు వద్దు. దిగు. అబ్బా, కటిక చీకటి కత్తిలాంటి మగాడు కానిచ్చే బాబా. కానిస్తా. ఏయ్ ఏయ్, రావే బయటికి. నువ్వు దొబ్బేమంటే నాకు వేరే ఫిగరే దొరకదుంటున్నావా? చూసావా సీతమ్మ వాకిట్లో సెక్సీ చెట్లాగా ఎట్లుందో? బావ బాగా రఫ్, నేను పఫ్. ఈ ఫిగర్ ను చూస్తుంటే మాట రావట్లేదా? పేరేంటి తెలుసా? బంగారం, నీ పేరేంటి చెప్పు. కత్రిన కైఫ్. కత్రిన కైఫ్, సిస్టర్ మొహమ్మద్ కైఫ్, ఇప్పుడు నా వైఫ్. ఏమైంది బంగారం? ముద్దొస్తున్నావు. కంఫర్ట్గా. దాంతో మనకేం పని బాబా, మనం పెళ్లి చేసుకుందాం పదా. లవర్ అంటే ఇదే, ఫుల్ కోఆపరేషన్. చూసి నేర్చుకో. వెళ్ళిపోయింది, లైఫ్ నుంచి వెళ్ళిపోయింది, కిటికీ నుంచి కూడా వెళ్ళిపోయింది. అగరొత్తి లాంటిది అదిపోతేండి బాబా, అత్తారులాగానే ఉన్నా కదా, నన్ను పూసేసుకో. పూసుకోవడం కదే, నిన్నే చేసుకుంటా. ఏంటి బాబా, పెళ్ళికి ముందు సౌతిని తీసుకొస్తున్నావా? అది మిస్ కాదు ఆఫీసర్, పెద్ద మిస్టేక్. ఈ మిస్టేక్ నేను జరగనియా. చార్మింగ్ ఆడంటే చెమ్మకు చంద్ర చేసుకుంటావా ఆఫీసర్? ఆఫీసర్ నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. 1 second టైం అంతే. సిస్టర్, ఐ నెవర్ డోంట్ టచ్ మీ, ప్లీజ్ కమ్. దిస్ ఈస్ ద యువర్ మార్క్, దిస్ ప్లేస్ సేమ్. సిస్టర్, ఇదంతా కోపంగా సిస్టర్, నువ్వు కాదన్నమన్న బాధ. ఐ కరెక్ట్? ప్రొసీడ్ యువర్ ఆనర్. మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఈ డిఎల్ సొమ్మును నా ఫోన్ లో వేసుకుంటా. ఏంటమ్మా పీటర్ మీద పెళ్ళాపేసావు, ఇప్పుడు నేను ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావు బాబా. నువ్వు వచ్చే డార్లింగ్, నీకెందుకు హైదరాబాద్ లో ఇవ్వాలని చెప్తారు నా గురించి, నేను మంచోని. బుల్లెట్ తగిలినప్పుడు కూడా భయమే లేదు, కానీ నువ్వు నన్ను వద్దన్నప్పుడు మాత్రం ప్రాణం పోయినట్టు అనిపించింది. పిచ్చితానా, నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనని ఎలా అనుకున్నావు? జరిగింది తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నీకేమైనా అయి ఉంటే? ఏం అమ్మకూడదనే, అన్నో 10 రోజులు ఇక్కడ ఉండమన్నాడు, తర్వాత అన్నీ పంపించేస్తాడు. ఇందుకే నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు వచ్చేస్తాను అని అనేవాడివి, ఇప్పుడు పంపిస్తాడు అంటున్నావు. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి గాని ఎవరు డిసైడ్ చేయడం ఏంటి? అలాగే మనమే డిసైడ్ చేసుకుందాం. మనకెవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరం లేదు. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపు మార్నింగ్ కి గుర్తుంటాయా? గుర్తుంటుందా అంటే గుర్తుండేలేమో చేస్తాం, గుర్తుంటది. ఏం చేయాలి? ఏదైనా అంటే ఏం చేస్తే గుర్తుంటుంది అదే చేద్దాం. కోప్పడితే ఫీల్ అవుతావు, పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెడతావు. ఓరా, ఒళ్ళంతా రొమాన్స్ వీడికి. పారు మై గుడ్ డే. మార్నింగ్ కేక్ కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గోల చేద్దాం, గోల చేద్దాం. ఏయ్ కృష్ణ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పారు మై కుట్టి, ఇక్కడ ఏం జరిగినా చూస్తూ ఉండు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు.
భయ్యా భయ్యా ఈ సిచ్యువేషన్ భయ్యా ముద్దు పెట్టుకోవడానికి రక్తం గారిపోతుంది ఇక్కడ బయలుదేరు డబ్బేదిరా కమ్ గివ్ మనీ యా దుబాయ్ హవాలా నోట్ మమ్మల్ని సేఫ్ గా పంపించి ఈ 200 కోట్లు తీసుకోండి. ఇది తక్కువ వ్యాపారం ఏంట్రా? ముద్దులు పెట్టినంత ఈజీగా 200 కోట్లు సంపాదించడం. బండి పారు మే కుట్టే రే గుంటూరు ఈ నోట్ దుబాయ్లో ఇస్తే 200 కోట్లు ఇస్తారు. కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటుందిరా? అవును భయ్యా ఇంకా బాగా కష్టపడదాం. కష్టపడ్డావంటే ఇదా? కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది డార్లింగ్. కష్టం అంటే ఎండలో నిలబడడం, ఓనర్ ముందు వంగడం కాదు, బుర్ర వాడటం. భయ్యా గోవా ఇప్పించావు, దుబాయ్ కావాలంటే ఏం చేయాలి భయ్యా? కష్టపడాలి, బుర్ర వాడదాం. సరే పదా. కిషోర్ కిషోర్ ఏయ్ బుద్ధుందా, మేనర్స్ ఉందా? ఆడపిల్లలు డ్రెస్ మార్చుకుంటుంటే చూస్తున్నావా? అంటే పెళ్లి కొడుకు రూమ్ అనుకొని. పెళ్లి కూతురు రూమ్ కి పెళ్లి కొడుకు రూమ్ కి తేడా తెలీదా? తెలీదండి. అమ్మాయికి ఆంటీకి